టు యోయో టీవీ. కేంద్రం తీసుకున్న జమిలీ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మద్దతు తెలుపగా కొన్ని పార్టీలు మాత్రం నో అంటున్నాయి. అంతేకాదు జమిలీ ఎన్నికల వల్ల కలిగే నష్టాన్ని కూడా స్పష్టంగా చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని మొదటి నుంచి ఖండిస్తూనే వస్తోంది. ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నాయకులు జమిలీ ఎన్నికలు వద్దు అంటే వద్దు అంటున్నారు. అయినా బీజేపీ సర్కార్ మాత్రం జమిలీ ఎన్నికలు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంట్లోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్డీఏ సర్కార్లో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలోనూ టెన్షన్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో విపక్ష వైసీపీకి ఈ ప్రతిపాదన కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రం పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఏపీలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే వచ్చే 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశం ఉంది. దీంతో ఏపీలో తాజాగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మధ్యంతర ఎన్నికలకు కూటమి పార్టీలతో పాటు విపక్ష వైసీపీ కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఏపీలో ఈసారి ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం దూకుడును చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాగస్వాములుగా ఉన్న 3 పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే రాష్ట్రంలో వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరికల వేగం పెరిగింది. అదే సమయంలో మధ్యంతర ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ కూడా ఉంది. జనసేన వేగంగా బలం పెంచుకోవడం చూస్తుంటే భవిష్యత్తు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతోంది. బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేనతో కలిసి ఏదో ఒక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ధీమాలో ఉన్నట్లు తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమైపోతుంది. మరోవైపు కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నాలు వైసీపీ ఆయాచిత పరంగా మారబోతున్నాయి. ఎందుకంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేంద్రం తాజా ప్రయత్నాలలో 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో ప్రజల్లో తిరిగి వేగంగా ఆదరణ పెంచుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు కూడా వైసీపీకి ఉపయోగపడే అవకాశం లేదు. ఏదేమైనా కేంద్రం జమిలీ ఎన్నికల రూపంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చినట్లే. అందుకే ఇప్పుడు జగన్ వేగంగా పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహము లేదు.